బడ్జెట్ లో బీసీలకు అన్యాయం. 2 అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ బీసీలకు రావాల్సినటువంటి బడ్జెట్ ఇవ్వకపోగా ఇచ్చినటువంటి బడ్జెట్ ను కూడా దేనికి ఖర్చు పెట్టకపోవడంతో ఈ రోజు బీసీల పైన జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈ నెల 27 ఫిబ్రవరి నాడు ఇందిరా పార్క్ వేదికగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇంటర్నేషనల్ ఫోరం ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమం చేపట్టడం అవుతుంది. ఈ దీక్ష ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా వెంటనే బీసీల బడ్జెట్ ను 50,000 కోట్ల వరకు పెంచకపోతే ఈ యొక్క రాజకీయ పార్టీలకు సమాధి కడతామని చెప్పేసి హెచ్చరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, కొండా సురేఖ గారు మంత్రి, అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు, అధికార పార్టీలో బీసీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు వెంటనే బీసీలకు మీరు ఇచ్చినటువంటి డిమాండ్, మీరు చెప్పినటువంటి మాట, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాల కాలం అయింది. 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ రావాలి బీసీలకు. మీరు కేటాయించింది కేవలం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి అసెంబ్లీలో 9,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కేటాయించిన 9,000 కోట్లలో కేవలం 2,000 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. 2వ అసెంబ్లీ సమావేశాల్లో 11,000 కోట్ల రిలీజ్ చేశారు. ఇప్పుడు మార్చి రాబోతా ఉంది, 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు మీరు ఏం చెప్పారు? ఎన్నికల సందర్భంగా బీసీల సప్లాన్ కోసం, బీసీలో ఉన్నటువంటి గొర్రె కాపుల కోసం 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. గోబీ ఘాట్లు కట్టిస్తామన్నారు. డాయిబ్రంలో పనిముట్లు ఇస్తామన్నారు. రజకులకు పనిముట్లు ఇస్తామని చెప్పారు. చేనేత వర్గాల రుణమాఫీ చేస్తామని చెప్పారు. కళ్ళు గీత కార్మిక ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు. ఈ రోజు ఎన్నో కులాలకు సంబంధించినటువంటి వృత్తి కులాల వారికి మీరు బడ్జెట్ కేటాయిస్తామని చెప్పేసి ఏ ఒక్క వర్గాన్ని బడ్జెట్ ఇవ్వకుండా ఈ రోజు కేవలం కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్లకు కేవలం నెలసరి ఉద్యోగాల పేరుతోటి కార్లు ఇచ్చి ఈ రోజు ఆ కార్పొరేషన్ లో 1 రూపాయి బడ్జెట్ పెట్టకుండా ఈ రోజు బీసీలను గొంతు కోసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర కేబినెట్. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వం బీసీ విద్యార్థుల యొక్క ఫీజు 2 సంవత్సరాలు పెండింగ్ పెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 2.5 సంవత్సరాలు పెండింగ్ పెట్టింది. ఈ రోజు బీసీ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ 10,000 రూపాయల బకాయిలో 1 రూపాయి కూడా చెల్లించకుండా మొన్ననేమో ఇంజనీరింగ్ ఫీజు పెంచారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ ఫీజు 22,000 ఉన్నది. 22,000కి 22,000 పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. ఈ రోజు 22,000 ఫీజు 1,80,000కి పెంచారు. మరి మీరు ఇస్తున్నటువంటి ఫీజు 32,000 రూపాయలు, అది కూడా సకాలంలో ఇవ్వట్లేదు. అంటే ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలో మీ రెడ్డి, రావు, ఎల్మ, దొరల కాలేజీల పేరుతోటి ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యార్థుల రక్త మాసాలు తింటా ఉన్నారే. కనీసం మీకు కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా? నిన్న ఈ రోజే చూసాం, ఎంబీబీఎస్ లో మెడికల్ జరుగుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ రోజు అన్యాయం చేస్తూ ఒకేసారి ఫీజు చెల్లించాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ పెట్టారు. ఈ విధంగా కార్పొరేట్ విద్యా సంస్థల ద్వారా ఈ రోజు బీసీ విద్యార్థులు మొత్తం రోడ్డును పడతా ఉంటే చదువుకోలేక వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు ఆయా కాలేజీల వాళ్ళు ఇవ్వకపోవడం చేత వాళ్ళ తల రక్తాన్ని నమ్ముకొని ఈ రోజు ఫీజులు కట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి ఉంటే విద్యాశాఖ మంత్రిగా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. విద్యను మేము ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజు విద్యలో మార్పు చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజు విద్య కోసం 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. కానీ ఏ 1 రూపాయి కూడా ఈ రోజు మంజూరు చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఒక పక్క శ్రీ చైతన్య నారాయణ కాలేజీలను పెంచి పోషిస్తూ వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులతోటి ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్ర క్యాబినెట్ మొత్తం ఢిల్లీలో ఉంది. ఒకటే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మేము ఇట్లా ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారి దగ్గర ఇక్కడ బీసీలో జరుగుతున్నటువంటి
అన్యాయంగా రేపు పార్లమెంటు 9వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏఐసిసి కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తాం. అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా నిలదీస్తాం. మీరు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. ఇక్కడ బీసీలకు ఏ మాత్రం ఏమి చేయట్లేదని చెప్పి కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు తెలిసేటువంటి అవసరం ఉంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు పరిశీలించి బీసీలకు రావాల్సినటువంటి బడ్జెట్ ను ఈ సమావేశాల్లో మీరు ఇవ్వకపోతే ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీకి, అడగాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి మేము గట్టిగా బుద్ధి చెప్పబోతా ఉన్నాం. ఖచ్చితంగా మీ రాజకీయ పార్టీలకు రాబోయే రోజుల్లో టూలెట్ బోర్డులే గతని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఏమి ఈ రాష్ట్రంలో బీసీలు కడుతున్నటువంటి పనుల ద్వారా, ఎస్సీ ఎస్సీలు కడుతున్నటువంటి పనుల ద్వారా ఈ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ రావాలి. కానీ ఎక్కడ కూడా మీరు బడ్జెట్ ఇవ్వట్లేదు. ఈ బడ్జెట్ ఇవ్వకుండా మీరు అప్పులేమో మీ ఎస్సీ ఎస్టీ బీసీలు పంచుకోవాలా, ఆస్తులేమో మీరు పంచుకుంటారా? ఈ రోజు ఎవరి సొమ్ము మీద ఎవడు గుంకుతా ఉన్నాడు, ఎవరికి రావాల్సిన బడ్జెట్ ఎవరెత్తుకపోతా ఉన్నాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీకు చెప్తా ఉన్నాం. మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాం, మొన్న మున్సిపల్ లో బుద్ధి చెప్పాం. ఇంకా మీ లోపల మార్పు రాకపోతే రాబోయేది బీసీల రాజ్యం. బీసీల రాజ్యాధికారంలో ఇప్పుడు బీసీల శకం మొదలైంది. ఈ యొక్క బీసీల వాదం గ్రామానికి వెళ్ళింది. కాబట్టి మీరు ఇప్పటికైనా సామాజిక న్యాయం పాటించకపోతే ఇవే మీకు ఆఖరి ఎలక్షన్ అని చెప్పేసి బీసీ పొలిటికల్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 27న జరగబోయేటటువంటి దీక్షా కార్యక్రమానికి బీసీ విద్యార్థులు, యువకులు, మేధావులు, కవులు, కళాకారులు, బీసీ సంఘాల, కుల సంఘాల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలిపిస్తా ఉన్నాం. నమస్తే. 1200 మంది బహుజనుల బిడ్డల బలిదానంతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి నినాదాలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత బహుజనులకు మిగిలింది నీళ్లు కాదు కన్నీళ్లు, నిధులు కాదు నిరాశ, నియామకాలు కాదు నిరుద్యోగం. నిధుల కోరిక ఏర్పడినటువంటి తెలంగాణలో గత 12 సంవత్సరాలుగా బీసీలను తీవ్రమైనటువంటి అన్యాయానికి గురిచేస్తున్నారు. బడ్జెట్ లో అరకొర కేటాయింపులు, ఆ అరకొర కేటాయింపుల్ని కూడా రిలీజ్ చేయకుండా బీసీల యొక్క మానసిక ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని అడ్డుకుంటూ ఉన్నారు. బీసీలు ఆర్థికంగా ఎదిగితే రేపు వాళ్ళు రాజ్యాధికారాన్ని చేపడతారు, మా రాజ్యాధికారం ఎక్కడ ఊడిపోతుందో అనేటువంటి భయంతో బీసీలకు బడ్జెట్ లో కొన్ని చేరుతున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పినటువంటి పెద్దలు గత 2 సంవత్సరాలలో మొదటి సంవత్సరం 9,200 కోట్లు కేటాయించి 2,016 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 11,400 కేటాయించి కేవలం ఇప్పటి వరకు కూడా 3,000 కోట్లకు కూడా ఖర్చు దాటలేదు. ఆ ఖర్చు కూడా దేనికంటే హాస్టల్ స్టూడెంట్స్ మెస్ బిల్లులు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన అంశం. ఇప్పటికి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ప్రొఫెషనల్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి సుమారు 10,000 కోట్లు కూడా బకాయిలు ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లో చదువుతున్నటువంటి బీసీ బిడ్డలకు ఇంజనీరింగ్ కానీ లేదా ఇతర మెడిసిన్ కానీ వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ లేదు. ఈ రాష్ట్రంలో బీసీలకు గత 12 సంవత్సరాల బడ్జెట్ లో 65,000 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది మాత్రం 31,000 కోట్లు. అందులో ఈబీసీలది అదేవిధంగా బతుకమ్మ శారీలో తీసేస్తే మిగిలిన డబ్బులు 26,000 కోట్లు. అవి కేవలం స్కాలర్షిప్, హాస్టల్ బిల్లు చెల్లింపులకు సంబంధించింది. ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి గత 12 సంవత్సరాల్లో 21 కార్పొరేషన్లకు సంబంధించి సుమారు 11,000 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 1,000 కోట్లు కూడా దాటలేదు. ఎంబీసీ కార్పొరేషన్ కు 35 కులాలుంటే అందులో గత 12 సంవత్సరాల్లో 4,600 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 19 కోట్లు. మరి ఈ రకమైనటువంటి ఖర్చులతో బీసీలు ఎన్నడూ వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు? ఎప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు? బీసీలు ఎప్పుడు కూడా మీరు ఇసురేసి ఎంగిల్ మెతుకు దీన్ని బతకాలి. వాళ్ళ శ్రమతో, వాళ్ళ కష్టార్జితంతో, వాళ్ళ చెమటతో, రక్తమాంసాలతో కట్టినటువంటి ట్యాక్సుల ద్వారానే ఇవాళ ఈ రాష్ట్ర బడ్జెట్ నడుస్తుంది. అట్లాంటప్పుడు బీసీలను మీరు ఎందుకు అంచాలని చూస్తున్నారు? ఎందుకు అనగదొక్కుతారు? మీరేమో ఇంకోవైపు కాంట్రాక్టర్లకు విపరీతంగా దోచిపెడుతున్నారు. ఈ 2 సంవత్సరాల్లో 70,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించింది. రాష్ట్రాన్ని ఒక అంగడి వస్తువుగా మార్చేసి ఇంటర్నేషనల్ అందాల భామాన్ని తీసుకురావడం,
అదేవిధంగా వాడేవాడు ఫుట్బాల్ ఆటగాన్ని తీసుకురావడం, వాళ్ళకు పెట్టే ఖర్చుల్లో కూడా 1% కూడా బీసీ సంఘాలకు, బీసీ కార్పొరేషన్లకు ఇవ్వడం. మరి అట్లాంటప్పుడు ఈ బీసీలు ఈ రాష్ట్రంలో వాళ్ళ లెజిటిమేట్ షేర్ కొరకు పోరాడాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇవాళ ఆ అవసరాన్ని గుర్తించే ఇవాళ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ అన్ని సంఘాలను కలుపుకొని ఇందిరా పార్క్ వద్ద 27వ తేదీన నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాం. బీసీల యొక్క ఆకలి బాధ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నిరాహార దీక్ష పెట్టడం జరిగింది. ఆ నిరాహార దీక్ష తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తన మనసు మార్చుకొని బీసీలకు వాళ్ళకు చెందాల్సినటువంటి డబ్బులు తక్షణమే రిలీజ్ చేయకపోయినా, లేదా మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే జ్యోతిబా పూలే సప్లాన్ పెడతామని చెప్పి ప్రామిస్ ఇచ్చారు, అధికారంలో వచ్చిన 6 నెలల్లో మరి 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ సప్లాన్ పెట్టకపోయినా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం.